ఇది నల్లేరు పేస్ట్ చేసేసి లేతకాడలు పేస్ట్ చేసి ఈ పిండిలో కలిపేస్తారు. సగ్గుబియ్యం పిండిలో కలిపేసి వేస్తే వస్తాయి. ఇందులో 80% కాల్షియం ఉంటుంది. మనకి మోనోపాజ్ తర్వాత అందరూ కాల్షియం టాబ్లెట్ వాడని చెప్తారు. అవి వాడకూడదు, ప్రమాదం. ఎందుకంటే ఇంక న్యాచురల్ కాల్షియం మనకు బాడీకి అబ్జర్వ్ అవుతుంది. మనం తప్పక వాడతాం అనుకోండి. పేస్ట్ చేసి కలిపేయాలన్నమాట. వేసి మీరు పేస్ట్ లేతకాడలు లేతగా ఉండాలి. చిన్న లేత అంటే కొస నుంచి 3 కణుపులు అంటాం సుతలు, అవి మాత్రమే. కొంచెం ముదిరిందనుకోండి దొరద వచ్చి చచ్చిపోతాం. అందుకని లేతవి మనం వడియాలు, పచ్చడి, పులుసు పెట్టుకోవచ్చు. పచ్చివి గోంగూరలో కలుపుకుని పచ్చడి పెట్టుకున్నారనుకోండి అద్భుతంగా కాల్షియం డిఫిషియన్సీ ఉండదు. అలాగే ఆ లేత రుబ్బేసి ఇందులో వేసి వడియాలు పెట్టుకుని వేపుకుని తింటే కాల్షియం ఉంటుంది, మంచిది.